తేజ్ బంగారం 9th బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్ పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో. అలాగే ఆ తర్వాత గాలి పెళ్ళికి వెళ్ళాం. సో తేజ్ బర్త్డే రోజు నేను ఎలా రెడీ అయ్యాను వాళ్ళకి కూడా షేర్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేద్దామా? హాయ్. సో తేజ్ బర్త్డే కోసం డెకరేషన్ థీమ్ నేను మీషోలో ఆర్డర్ ఇచ్చాను. ఇది చూడండి, మనం బయట హ్యాపీ బర్త్డే అని ఒక ట్యాగ్ కొంటేనే 80-90 రూపీస్ అవుతుంది. సో నేను 178 ఎంతో అనుకుంటుంది, లేదా 200. సో డోర్మ్యాన్ థీమ్ మా తేజ్కి మధ్య బాగా నచ్చుతుంది. డోర్మ్యాన్ బాగా చూస్తాను. సో డోర్మ్యాన్ థీమ్ ఆర్డర్ పెట్టాను. అవునా? సో ఇందులో ఒక హ్యాపీ బర్త్డే ట్యాగ్ వచ్చింది, చూపిస్తుందా? ఇవి చూడండి, ఇవి అవి ఉండవా వెనకాల? అవి 2 వచ్చినాయి బ్లూ కలర్. ఇవి నేను ఏం పెట్టను. అండ్ ఇంకోటి డోర్మ్యాన్ ఇవి వచ్చింది. మేము అందరికీ బెలూన్స్ వచ్చింది, బోల్డ్ అని బెలూన్స్. ఈ బెలూన్స్ కొన్ని ఉంటాయి 80 రూపీస్. మీరు బర్త్డేస్ ఎప్పుడు చేయగా మీరు మీషో నుంచి ఒక వారం ముందు ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి డెకరేషన్ కూడా వచ్చింది. సో చాక్లెట్స్ వచ్చేసి ఇవి అందరికి ఇద్దామని పెట్టినాం. ఇందులో 2 రకాలు జల్ చాక్లెట్. తేజ్ వాళ్ళ బర్త్డే తీసుకోండి అందరం ఒక చాక్లెట్. నువ్వు చూపిరా, నువ్వు చూపి. తేజ్ వాళ్ళ బర్త్డే ఉంది, వాడు మీ అందరికి చాక్లెట్ ఇస్తారంట. సో అందరు అక్కడ తల ఒక చాక్లెట్ తీసుకోండి తేజవాన్ బర్త్డేది. థ్యాంక్ యూ చెప్తున్నాను, నీకు అందరు విష్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. సో వాడి బర్త్డే డెకరేషన్ కోసమే రెడీ అయిపోతున్నాను. ఇది చూడండి, ఇది చూపినా ఇంకోటి చూడండి, డోరేమాన్ ఇద్దరికి ఇచ్చారు ఒకటి. మా పిల్లల ఫేవరెట్ థీమ్ డోరేమాన్. బాగుంది నాన్న? ఎవరు అవుతుంది? నీ డోరేమాన్ బుజ్జిది. ఇంకోటి చూడు, ఇంకోటి చూడు. సో ఇటీ నాన్న ఆగండి. డెకరేషన్ థీమ్ వచ్చేసి మనకి కొలాబరేషన్లో కానీ స్పాన్సర్ కానీ ఎవరు పంపించలేదు. మనం మీషోలో ఆర్డర్ చేస్తామండి. కాకపోతే పిల్లల బర్త్డేస్ అన్నప్పుడు డెకరేషన్ చేయాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి షేర్ చేయడం జరిగింది. సో నేను లింక్ ఏమి ఇవ్వను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీషోలో ఎత్తుకోపోయి కొలాబరేషన్ అనుకునే వాళ్ళందరూ. సో తర్వాత ఏంటంటే ఇంకా చూడండి, ఈ బెలూన్స్ ఉన్నాయి, అన్నీ ఊదే ఓపిక లేదు. సో 4 బెలూన్స్ ఉన్నాయి కదా, 4 ఒక 12 బెలూన్స్ మొత్తం బంచ్ లాగా కట్టేస్తాయి అనమాట. సో సింపుల్ డెకరేషన్ చేద్దాం. బర్త్డే బాయ్ వాడి బర్త్డే కోసం వాడే ఊతున్నాడు బెలూన్. పాపం అనిపించింది, బట్ వాడు ఎంజాయ్ చేశాడు. అండ్ ఏంటోనండి, వాడు బర్త్డే లాగానే అనిపించట్లేదు. ఎందుకంటే శేఖర్ లీవ్ తీసుకోమంటే ఆల్రెడీ వాళ్ళ కొలీగ్ ఎవరో వాళ్ళ పాప బర్త్డేను ఆయన ముందే లీవ్ తీసుకోమంట. శేఖర్కి లీవ్ కుదరలేదు. నేను 4కి వస్తా తొందరగా వెళ్ళి అన్నాడు, రాలేదు. అండ్ మార్నింగ్ నాకు చేతగాలి, నేను గుడికి వెళ్ళే శేఖర్ తేజ్ రుత్తు పిల్లలు మాత్రమే గుడికి వెళ్ళి వచ్చారనమాట. సో అందుకే నేను ఏం షూట్ చేయలేదు అది, సో షేర్ చేయలేదు అనమాట. సో బెలూన్స్ మాత్రం భలే ఉన్నాయండి. నేను లాస్ట్ టైము థీమ్ ఆర్డర్ చేయలేదు, బయట కొనుక్కొచ్చాము. అంత ఏం బాగాలేవండి అవి. అంత బెలూన్స్ అన్నీ హోల్స్ పడి ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా ఎక్కువనే అనిపించింది నాకు. సో ఎవ్రీ టైం చేసినట్టుగా ఈసారి ముందే ప్రీ ప్లాన్గా పూణే నుంచి వచ్చాను చూడండి, ఆ రోజే బుక్ చేశాను. పూణే వ్లాగ్ని ఎంజాయ్ చేశారు. అలాగే ఇప్పుడు మీరు గాలిపల్లి వ్లాగ్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకైతే చాలా హ్యాపీ. మీ అందరి వల్ల ఇంత జోష్గా రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టగలుగుతున్నాను. అండ్ 1 more అప్డేట్, నాకు కూడా లెంత్ వీడియోస్ పెట్టాలని ఉంది కానీ నా వాయిస్ సహకరించదు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు గడికి ఒకసారి నీళ్ళు తాక్కుంటూ ఇస్తాను అనమాట. సో మా ఇంట్లో ఎప్పుడు పడేలని ఈ టీవీని మాత్రం పెళ్లి కూతురులాగా రెడీ చేస్తాము. సో ఇక్కడ హ్యాపీ బర్త్డే ట్యాగ్ అయితే సెట్ చేశాను నేను. సో ఇందులో మీకు మీ పిల్లల ఏజ్ని బట్టుకో మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. అండ్ మా కృష్ణుడికి ఈరోజు మాల వేసేద్దాము. తర్వాత ఏంటంటే ఈ జర్నీ వల్ల ఈ నీరసం అనేది పోవట్లేదండి, ఎందుకో తెలీదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇవి మనకి డబుల్ సో ఈరోజు తేజ్ బర్త్డేలా అని అనిపిస్తలేదు. శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నాకెందుకో ఈ జర్నీల వల్ల ఏమో లో ఉంది. సో మొత్తం అయితే సోలోగా నేను డెకరేషన్ చేశాను. డబల్ స్టిక్కర్ దొరకట్లేదండి ఇక్కడ పెడదామని. సో ఇంకా బోల్డ్ అని బెలూన్స్ ఉన్నాయి. ఇక దేనికి డబల్ స్టిక్కర్ పెట్టలే, జస్ట్ అట్లా కింద నార్మల్గా బెలూన్స్ పెట్టాను. ఆ డోర్మ్యాన్ థీమ్ అట్లా పెట్టేస్తాను. ఇక మధ్యలో ఎక్కడ పెడితే బాగుంటుంది. కానీ మా ఇంట్లో ఎప్పుడు కూడా బర్త్డే జరిగిన మేము ఈ టీవీని పెళ్లి కూతురులా డెకరేట్ చేస్తాం, ఎందుకో నాకు తెలీదు. సో కొంచెం పైన బెలూన్స్ ఉంటే బాగుంది అనిపించింది. కానీ ఆ డబల్ స్టిక్కర్ ఎక్కడుందో అసలు దొరకట్లేదు. సో ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. బెటర్ కదా, సింపుల్గా బాగానే ఉందనిపిస్తుంది. శేఖర్ ఇక వస్తాను లేట్ చేసిండు. సో ఈలోపు తేజ్ వాడిని ఫ్రెష్ అప్ అవ్వమని డ్రెస్ వేయడానికి ఇస్తాను. ఈసారి స్పెషల్గా
డ్రెస్ ఏం కొనలేదండి, ఎందుకంటే ఆల్రెడీ కొత్త డ్రెస్ రెడీ ఉంది. పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఇద్దరు కొత్త డ్రెస్ పెట్టారు కదా. సో అక్క కొనిచ్చిన టీషర్ట్ ఏమో మార్నింగ్ వేస్తాను. మీకు వాడు చాక్లెట్ ఇచ్చే సీన్లో ఉంది అక్క కొనిచ్చిన టీషర్ట్. ఈడు చూడండి కింద పడద్దని చెప్తే డోర్ మ్యాట్ మీద పెట్టుకొని తింటుండే బిడ్డ. సో పెద్దనే పెట్టిన డ్రెస్సులు ఇద్దరు పిల్లలకు కూడాను ఇప్పుడు అవే వేస్తాను అనమాట. ఆ డ్రెస్ ఉంది కాబట్టి కొనలేదు, మళ్ళీ స్కూల్కి పోయి పిల్లలు కాబట్టి ఎక్కువ డ్రెస్సులు కొన్న వేస్తే. తర్వాత నేను ముందు ఆ డ్రెస్ వేసుకుందాం అనుకున్నా, తర్వాత ఎందుకు నాకు శారీ కట్టాలనిపించింది. సో ఈ శారీ కట్టబోతున్నాను. నాకు ఎందుకో అంటే లాస్ట్ టైం నేను వెయిట్ లాస్ అయ్యాను కదా, అప్పుడు నాకు బాగుండేది. నేను కాటన్ శారీస్ వియర్ చేయాలని చెప్పేసి, నాకు శారీస్ రెగ్యులర్గా నేను వియర్ చేయలేను, బట్ ఎందుకో బాగుండే. సో ఈరోజు ఎందుకో ఫైనల్గా ఈ శారీ కట్టబోతున్నాను. మనకు కాటన్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇప్పుడు శారీ డే అంతా వియర్ చేయలేదు. సో ఫైనల్గా కట్టుకున్నాను. మనం లావ్ అవ్వడం వల్ల మీకు చెప్పాను నేను, ఎవరైతే ఇట్లా చబ్బిగా ఉంటారో వీళ్ళు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈ బాడీలో ఇదంతా స్వెల్లింగ్ అండి ఒట్టిగా వెళ్ళిపోతుంది. రఫ్గా 20 డేస్లో ఒక 6-7 kgs తగ్గుతాం మనం, ఎందుకంటే ఇది ఫ్యాట్ కంటే ఎక్కువ అంత వాటరే ఉంటాయి అన్నమాట. సో తర్వాత మెయిన్గా పీసీఓడి ఫ్యాట్, ఇదంతా పీసీఓడి ఫ్యాట్ అంటే ఏంటన్నారు, నాకు పీసీఓడి కాబట్టి పీసీఓడి ఫ్యాట్ అన్నారు. సో ఇది నా లుక్ ఎలా ఉంది, ఇంకా కుంకుమ ఇవన్నీ పెట్టుకుని ఇంకా నిండుగా ఉంటాను. ఈలోపు తేజు ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారండి. లాస్ట్ టైం అయితే పెద్దవాళ్ళని కూడా పిలిచాను, ఈసారి ఎవరు లేరండి, ఓన్లీ కిడ్స్ మట్టుకే. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ మనం వెళ్ళిపోతాం, నటరానికి వచ్చేస్తాడు. అండ్ పిల్లలే పిలిచాను, వాడి ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారనమాట. సో మా బచ్చ పాటి ఒక 2 పిల్లలు మిస్ అయ్యారు, 2 కాదు 4 పిల్లలు మిస్ అయ్యారండి. సో నేను ఇలా రెడీ అయ్యాను, కృష్ణుడికి మాల వేసాను. ఈరోజు తెమ్మిన పూలు నేను కొంచెం పెట్టుకున్నాను, కానీ సికా ముడుచుకున్నాను, ఉడకపోతా వర్షం అవుతుంది అని చెప్పేసి. సో మా అత్త ఈ ఫోటో చూసి ముసలాన్ లెక్క రెడీ అయినది బిడ్డ అన్నది, కానీ నాకు చాలా కంఫర్ట్గా ఉంది. నాకు ఇలా సిక్క ముడుచుకుంటే ఉన్న కంఫర్టు ఇంకేంలో ఉండదు. మన నైట్ వేసుకుంటే ఎంత కంఫర్ట్గా ఉంటుందో ఆ జుట్టు పైకి అట్లా ముడుచుకుంటే అంతే కంఫర్ట్గా ఉంటుంది. సో మొత్తంకైతే ఇంకా కట్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాం. ఒక 2 పిల్లలు మేనేజ్ చేయడం కష్టం, 2 పిల్లలు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఎట్లుండో చెప్పండి, ఇటు అటు తిరుగుతూనే ఉంటారు. సో ఇది తేజు వాడి బర్త్డే కేక్. హ్యాపీ బర్త్డే తేజు. చాకు పక్కన పెట్టి పెట్టాలి, కళ్ళ వస్తుంది. వెరీ గుడ్. సరే అందరు కూర్చోరుగా. సో ఫైనల్గా నన్ను శారీలో చేశారు కదా, నిజంగానే వీ హ్యావ్ టు లూజ్ వెయిట్ లాస్ అవ్వాలి, కానీ ఎవరో చెప్తే కదా మనకు అనిపించాలి. సో నాకు ఈ మధ్య నాకే అనిపిస్తుంది, బట్ ఎందుకు చేసలేండి అయితే నాకు తెలియట్లేదు. సో తర్వాత పిల్లలందరూ వచ్చి ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. ఈ బర్త్డే అంతా ఒకవైపు అయితే ఈ గిఫ్ట్లన్నీ ఇంకోవైపు, ఎందుకంటే పిల్లలకి అందులో ఏమైనా రానివ్వండి ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి ఆత్రం ఎక్కువ ఉంటుంది. అండ్ అందులో చిన్నోడు, తేజు కంటే ఎక్కువ ఆత్రం వాడికే ఉంటుంది. ఆఫ్ కోర్స్ తేజుగా చిన్నోడు, వాడి బర్త్డే గిఫ్ట్ వాడి నేనే ఓపెన్ చేయాలి, వాడికి ఉంటుంది. సో దీంతో మాకు ఒక పంచాయతీ అవుతుంది, అది నాకు ముందే తెలుసు. బట్ తప్పదు, పిల్లల చిన్న సంతోషాలు ఇవ్వేనండి, అన్నిటినీ వాళ్ళని జడ్జ్ చేయకూడదు. సో వీళ్ళు అంతా మా నైబర్ పిల్లలే అండి వీళ్ళందరూ కూడాను. సో మొత్తానికి అయితే అందరు గిఫ్ట్లు ఇచ్చి ఫోటోలు దిగిరు. మా కాలనీలో నాకు బాగా నచ్చేది ఇదేనండి, పిల్లల బర్త్డేస్ అయితే అందరు పిల్లల్ని గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తాం, సెలబ్రేట్ చేసుకున్న బేబీని చాలా ఎక్కువ హ్యాపీ చేస్తాం అనమాట. సో తర్వాత ఈరోజు పిల్లలకి గులాబ్ జామున్ చిప్స్ తెప్పించాం, చిన్న సమోసాలు దొరకలేవు, శేఖర్ లేట్గా వచ్చాడు కదా, అలాగే కారం బూందీ, రిటర్న్ అలర్జీ చాక్లెట్స్ రిటర్న్ గిఫ్ట్ కోసం. అవి ఏంటి మన అదే క్రేయాన్స్ అండ్ మాజా. మా శేఖర్ ఎందుకు రిటర్న్ గిఫ్ట్ కోసం క్రేయాన్స్ ఇస్తామో నాకు అర్థం కాదు. లాస్ట్ ఇయర్లో తేజు బర్త్డేకి అవే ఇచ్చాం, రిత్తు బర్త్డేకి ఏమో పెన్సిల్స్ ఇచ్చాం, పెన్సిల్స్. సో తర్వాత ఏంటంటే మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య స్పెషల్గా బర్త్డే కోసమే రాలేదు, రేపు పొద్దున మనం గాలిపల్లికి జంప్ అయిపోతున్నాం అందుకు కూడా వచ్చాడు. అండ్ బర్త్డే అనేది కలిసి వచ్చింది. యాక్చువల్లీ ఈ బర్త్డే గాలిపల్లిలో చేసేది
బట్ బర్త్డే ఎవరిది? తేజ్ గారిది. బర్త్డే బాయ్కి వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేయడం ఇష్టం. సో మనం ఏదో మనకు నచ్చిన పిల్లల మీద రుద్దలేము కదా. సో అందుకని చెప్పేసి వాడు బర్త్డే సెలబ్రేట్ చేశాక తెల్లారిపోతాం అనమాట. మా అన్నయ్య పాపం తిరిగి వచ్చాను. నాకు అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు మా అన్నయ్యని ఇబ్బంది పెడతానా అని చెప్పేసి. బట్ నేను బస్కి వస్తా అంటే నాకంటే ముందు మా అన్నయ్యలే ఒప్పుకోరండి. సో అట్లా నేను ఐఆమ్ బ్లెస్ విత్ మై బ్రదర్స్. మెయిన్గా మా ఇద్దరు, మా చిన్నన్న, మా నడిపుడు, మా కిరణ్ అన్నమాట. సో పూణే వ్లాగ్స్ మిస్ అయ్యే వాళ్ళందరూ గాలిపల్లి వ్లాగ్స్ని ఎంజాయ్ చేద్దరు. సో మెయిన్గా గాలిపల్లికి ఈసారి పోయే ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాము తెలుసా? నేను ఇప్పటికీ 2 years అయింది అనుకుంటే, ఏదో 10 days వచ్చి హైదరాబాద్లోనే ఉండేదాన్ని. మెయిన్ థింగ్ రిత్తు కోసమే. వాడు ఏమన్నా ఎండలో తిరుగుతున్నాడా అంటే హైదరాబాద్లో మన మాటే వినట్లేదు. సో అందుకని చెప్పేసి వాడిని గాలిపల్లి తెచ్చామనుకోండి బయటికే వెళ్ళాడు. ఇంట్లోనే అందరు వాళ్ళ బావలు ఉంటారు, ఎంచక్క ఆడతారు. సో తర్వాత ఏంటంటే మేము ఏడికైనా పోవాలంటే మా తేజు వారికి మేము పోయే ముందట చెప్పులు ఉండేవి, ఎందుకో తెలియదు. మెయిన్గా మా ఇంట్లో ఎక్కువ చెప్పులు పాడే తేజుయే, ఇష్టం వచ్చినట్టు ఆడతాడు కాబట్టి. అండ్ అన్నయ్య తేజుని ఇంట్లో ఉంచి ఋతుగాడు నేను శేఖర్ ఇటు వచ్చాం విశాల్ మార్ట్లో తేజుకి చెప్పులు తీసుకెళ్దామని చెప్పేసి. వాడికి ఎన్ని చెప్పుల చేతలు కొన్నా కూడా వాడికి ఏమంటారు తొందర పాడైపోతాయి అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది వీడియో గాలిపల్లి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎల్లమ్మ బోనాలు జరుగుతున్నాయండి. మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ పొద్దంతా సాయంత్రం ప్రజెంట్ కూడా. సో నన్ను వాయిస్ ఓవర్ ఇచ్చే టైం 12 నైట్. సో ఇంకా కూడా అప్పుడు కొడతారు. సో చెప్పులు ఋతువాడు నేను కూడా తీసుకుంటా అంటే ఇవి తీసుకున్నాము. సో పిల్లలు ఇద్దరికి చెప్పులు కొన్నాం అంతే. అప్పుడప్పుడు వెళ్తే అనవసరమైన సామాన్లు చాలా కొంటాం. అది మనకు అవసరం కూడా లేదు, ఏదో నచ్చింది కదా, ఆల్రెడీ 2-3 జోడులు చెప్పాలి ఉండగా ఇంకో జోడు నచ్చింది కదా అనుకుంటాం. సో అవన్నీ వ్యర్థం అనిపిస్తుంది ఈ మధ్య. నేను ఏ ఫేజ్లో ఉన్నాను తెలుసా? జస్ట్ అవసరం ఉన్నాయే కొనాలి, ఆ ఫేజ్లో ఉన్నాను ప్రజెంట్ లైఫ్లో. ఎందుకో నాకు తెలియదు. సో మీరు కూడా అలాగేనా కమెంట్లు చెప్పండి. సో ఇంతకుముందు అలా కాదు, ఏది పడితే అదే కొనేసేదాన్ని, ఏది నచ్చితే అది తీసుకుందాన్ని. ఇప్పుడు అలా కాదు, ఇది మనకు కావాలా వద్దా, అవసరం ఉందా లేదా అంటే నా డ్రెస్సులు నా చీరలు కాకుండా మిగతావన్నిటికి అట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకున్నాను అనమాట. సో తర్వాత తెల్లారింది, నైట్ పడుకున్నాం ఎప్పుడో లేట్గా, తెల్లారింది. గుడ్ మార్నింగ్. సో ఇది 6కి లేచి వెళ్ళిపోతాం, 5కి లేచి 6 వరకు వెళ్దాం అనుకున్నాం. మేము లేసుడే 6కి లేచాం. మా అన్నయ్య నాకు కాల్ చేసి, నేను ఏంది మా అన్నయ్య పొద్దునే ఫోన్ చేసి అనుకున్నా. మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు, శేఖర్ మనం వెళ్ళిపోవాలి కదా లేమన్నాడు. సో టకటక సామాన్ అంతా నింపుతున్నారు అన్నయ్య వాళ్ళు. ఇది మా అన్న కారు కాదండి, మా అన్నయ్య పనిచేసే సేట్ కార్. ఇది మాకు ఇస్తే బాగుండక, ఈ కారు మస్తు కంఫర్ట్గా ఉంటుంది. నాకు ఇందులో వామిటింగ్ రాదు, ఎటు అవ్వదు. అది వేరే వాళ్ళ కార్ ఎక్కితే వామిటింగ్ అవుతుంది, ఎటు అవుతుంది. సో మొత్తానికి అయితే మేమైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో మనం అక్షయ్ని పికప్ చేసుకోవాలి. రమ్య ఏదో వస్తా అంటది ఒకసారి, రానంటది ఒకసారి. అండ్ రమ్య వస్తే ఈ కార్లో మేము అందరం పట్టలేమన్నమాట. అండ్ రమ్యకి నిజంగా కూడా మీటింగ్ ఉండింది. రమ్య వెస్టేజ్ బిజినెస్ని చాలా సీరియస్గా సిన్సియర్గా చేస్తుంది. అండ్ సో తను అందుకే రాబట్టే నాకు మీటింగ్స్ ఉన్నాయి కదా, అక్షయ్ తీసుకెళ్ళిపోయింది. లవి ఆల్రెడీ 1 week బ్యాక్ వెళ్ళిపోయాడు అత్తయ్యతోటి. చలో స్టార్ట్ అయిపోదాం. మా తిరుపతి అన్నయ్య రాగానే ఋతుగాన్ని ఎత్తుకొని వాడితో కాసేపు ఆడిండు. మా తిరుపతి అన్నకి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. తను అంటే పోలీసులకు నార్మల్గానే హాలిడేస్ ఇవ్వరు. మా పెద్ద తిరుపతి అన్నకు మున్పు అయ్యకపోదురు, ఇప్పుడు మరీ స్ట్రిక్ట్ అయిపోయారు. ఎప్పుడో 1-2 రోజులు ఇస్తున్నారు అండ్ ఫుల్ వర్క్ కూడా అయిపోతుంది. సో మొదలైతే అన్నయ్యకి బై చెప్పి మా జర్నీ ముందుకు సాగుతుంది. సో ఈ జర్నీ మా అన్నయ్య వేరే వాళ్ళతో ఎవరైనా డ్రాప్ చేయడానికి ఇట్లా వస్తే 2.5 hour 1/4 to 3 hours అయిపోతుందట. అదే మేము వస్తే మేము ఎన్నిటికి వెళ్ళినా కూడా టైం లేటే అవుతుంది, ఎందుకో తెలియదు. 5-6 గంటలు అవుతుంది. నేను 7 ఆపమంటే ఆడ మా అన్నయ్యలు ఆపుతాను. అదే శేఖర్ అనుకోండి, స్కూటీ మీద పోయేటప్పుడు కూడా నేను చెప్పినా కాడ ఆపడు. నేను ఇంకా బిల్డప్ ఇస్తాను అనమాట. మా అన్న కారు నేను ఎక్కడ చెప్తే అక్కడే ఆపుతాడు అని చెప్పేసి. అరే ఈ మాత్రం మనం చేయగలుగుతాం కదా, ఎందుకంటే వాళ్ళు ఆపరు, మన అన్నయ్యలు ఆపుతారు. సో మొత్తంగా తినడానికి ఇక్కడ రాఘవేంద్రలో ఆనవాయితీలాగా ఎప్పుడు ఆన్నే అవుతాం. ఇవాళ కూడా అక్కడే ఆగాం. బట్ ఎప్పుడు బిల్ కట్టేప్పుడు నేను చూడను, ఇలా ఫస్ట్ టైం నాకు తెలిసింది. ఇది ఏసీ కాబట్టి ఇలా ప్రతి ఒక్క దానికి 30 రూపాయలు ఎక్కువ ఉంది. చాయ్ బయట 15 రూపాయలు ఉంటే ఇలా 25 రూపీస్ వెళ్తున్నట. సో ఏసీకి వాళ్ళు ఛార్జ్ ఎక్కువ ఇస్తారనమాట. ఒక కస్టమర్ దగ్గరే ఏసీ బిల్ మొత్తం కలెక్ట్ చేస్తారనమాట. సో ఒక డిష్కి వెనకాల 30 రూపీస్ ఎక్స్ట్రా అనమాట పర్ డిష్కి. సో మా ఆయన ఏదో సాంబార్ వడ సాంబార్ ఇడ్లీ సాంబార్ తక్కువ వస్తుంది అనుకున్నా. ఆ వడ కాస్త వడకి వడ లాగుంది, అంత పెద్దగా ఉంది. ఇది ఎప్పుడు వడవాలి అంటున్నాడు. సో
ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నేను నెగిటివ్గా చెప్పట్లేదు. ఒకరి గురించి కమెంట్ చేసే ముందు మెయిన్గా వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ గురించి థింక్ చేయండి ఒకసారి. వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు తెలీదు, వాళ్ళ టైమింగ్స్ మీకు తెలీదు. తిని తిని లావ్ అవుతున్నారు అనుకోవడం చాలా పెద్ద తప్పు. మీ ఇంట్లో మీ అన్ననో మీ వదిన, నేను అన్న అంటే మీ వదిననో మీ అక్కనో చెల్లెనో అలా ఉంటే మీరు అలాగే అంటారా? నాకు పీసీఓడి ఉంది, నాకు పీరియడ్స్ రావు, 3 monthsకి ఒకసారి వస్తాయి అండ్ ప్రజెంట్ నేను డైట్ చేసే ఇంట్రెస్ట్లో లేను, సో నా బాడీ పెరుగుతుంది. మా ఆయన అంటారా? ఆయనకు మార్నింగ్ 11కి వర్క్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 12 నైట్ 12 వరకు వర్క్ ఉంటుంది. ఆయన కూర్చొని దగ్గర తినాలి. ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, తప్పట్లేదు మాకు. నైట్ 12కి పడుకొని మళ్ళీ పొద్దున ఎర్లీగా లేవలేడు. ఆ మధ్య వాకింగ్ వెళ్ళాడు, ఈ మధ్య కుదరట్లేదు. బట్ మా పిల్లల కోసం మేము మా మీద కేర్ తీసుకోవాలి, అది మాకు తెలుసు. కొంతమంది కమెంట్ పెడతారు, అక్క కేర్ తీసుకోండి శేఖర్ అన్నయ్య మీ పైన, ఇంకొంతమంది గలీజ్గా పెడతారు. సో ఆ గలీజ్గా పెట్టే వాళ్ళ కోసం అన్నాను, బాధ అనిపిస్తుంది. నేను ఒక 2 కామెంట్స్ డిలీట్ చేస్తాను అనమాట. సో మీరే థింక్ చేయండి, అలా అనొచ్చా? తప్పు కదా. సో తర్వాత అడ్వైస్ ఇవ్వండి, మీరు కేర్ తీసుకోండి, తగ్గండి అక్క మీ హెల్త్కి మంచిదండి. అంతేగాని మీరు అలా ఉన్నారు ఇలా ఉన్నారు, ఆ రైట్స్ అనేవి వాళ్ళకి లేవు. ఏమంటారు, పక్కోళ్ళు మనం బాధ పెట్టకూడదు. సో అది మినిమం కామన్ సెన్స్ చెప్పాలనిపించింది. కానీ మా ఆయన ఎవరైనా ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. ఆబ్వియస్లీ మీ ఆయనలు ఏమైనా అంటే మీకు కోపం వస్తుండొచ్చు, అవునా కదా? అవునైతే కమెంట్ చేసేయండి. సో తర్వాత చలో స్టార్ట్ అయిపోయాము. నాకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి పోతే ఏదో ఈ అవుటర్ రింగ్ రోడ్డు అవి ఉంటాయి కదా మన టూల్ గేట్స్, అవి వచ్చినప్పుడు ఏదో లగ్జరీగా వేరే సీట్లో ఉన్న ఫీలింగ్ అవుతుంది, ఎందుకో తెలియదు. అండ్ ఎప్పుడు చూసినా అవి కొత్తగానే అనిపిస్తాయి. అండ్ మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము 27th ఏజ్ బర్త్డే 28కి బయలుదేరాం. మేము బయలుదేరి గాలిపల్లి చేరినాక 27th ఏప్రిల్ రోజు మధ్యాహ్నం మా ఓఆర్ఆర్ దగ్గర మొత్తం మంచు స్విట్జర్లాండ్లో ఉన్నట్టు మొత్తం వడగల్ల వాన పడిందంట. చాలా రీల్స్ చూసాను నేను, అనిపించింది మేము నిన్న వెళ్తే అయిపోయి నేను ఎట్లీస్ట్ చూద్దును కదా అని చెప్పేసి. సో చూస్తూ చూస్తూ గాలిపల్లికి రీచ్ అయిపోయాం అనమాట. అత్తారింటికి దారేది పాటేసేసుకోరు. సో అత్తారింటికి వెళ్ళిపోతున్నాం. ఈ మంత్ మొత్తం నాకు ఎట్లా గడిచిందో తెలీదు, అలా ఉంది. అండ్ నేనైనా ఎట్లీస్ట్ 1 week హైదరాబాద్లో ఉన్నా, మీకు అదిగో తెలియదు, ఎందుకంటే హైదరాబాద్లో ఏ వీడియోస్ షూట్ చేయలేదు. సో రీచ్ అయిపోయాము, అన్ని సామాన్లు జాగ్రత్తగా తెచ్చుకొని దిగినాం. మా అత్తయ్య మేము వచ్చేవరకు అడిగించే కానీ ఏం వండమంటామని. సో అత్తయ్య వండేసింది అనమాట. అండ్ ముందుగానే వండింది, ఎందుకంటే అండే కూడా బాక్స్ పెట్టుదామని చెప్పేసి. సో టమాటా రసం మా అత్తయ్య వేసేది చాలా బాగుంటుంది. అండ్ మా అత్తయ్య ముందు పిల్లలు చూడగానే ఏంది వీళ్ళు ఇంత బక్కగా అయిపోయారు, పూణేకి తీసుకెళ్ళా కదా, అత్తయ్యలు అందరూ ఇట్లే ఉంటారండి. నన్ను అడిగితే పిల్లలు జోక్కొని తీసుకుపోవాలి, గాలిపల్లికి వస్తే ఏం కాదు. కానీ నేను పూణేకి వెళ్ళి వస్తే పిల్లలు అంత బక్కయ్యారు, తిన్నరో లేదో, నువ్వు ఆగంలో పడి తినబెట్టినో లేదు ఇట్లా అంటారు. నాకు మస్తు కోపం వస్తుంది. బట్ వాళ్ళ నమ్మరు. బాయ్, రేపు కలుస్తా.